అండి 25 ఇయర్స్ క్రితం మా అత్తయ్య చేసింది ఈ స్టైల్లో కాకరకాయ కూర. ఆ స్టైల్లోనే నేను ఇన్ని సంవత్సరాలకు ట్రై చేశాను. ఇవి తెలుసా అండి మీకు? కంచె కాకరకాయలు అంటారు వీటిని. కూర అంటే నాకు చాలా ఇష్టం. మా అత్తయ్యతో చాలా మెమోరీస్ ఉన్నాయి కానీ మామయ్యతోటి మెమోరీస్ ఎక్కువగా లేవు. ఈ కంచె కాకరకాయలతోటే ఉంది ఆ మెమోరీ. అదేంటంటే అప్పట్లో మా ఇంట్లో అన్ని కూరగాయలు కాసేవి. ఆ కూరగాయల చెట్లకి రక్షణగా రాళ్ళ తట్టె ఉండేది. ఆ రాళ్ళ తట్టెకి చుట్టూగా ఈ కాకరకాయలు కాసేవి. మా అత్తయ్య మామయ్య సాయంత్రం వేళల్లో మాట్లాడుకుంటూ ఈ కాకరకాయలు ఒక్కొక్కటిగా కోసి తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి. ఇన్ని సంవత్సరాలకు ఆ కంచె కాకరకాయలు మళ్ళీ దొరికాయి. అదే స్టైల్లో వంట చేశాను. ఇంతకీ ఈ కాకరకాయ కూర ఎలా వండానో మీరు అబ్జర్వ్ చేశారా? మామూలుగా తాలింపులో ఉల్లిపాయ కరివేపాకు వేసి కాకరకాయ ముక్కలు వేసుకుంటాం కదా, కానీ నేను ఇందులో కాకరకాయ ముక్కలు 50% ఉడికినాక ఉల్లిపాయ వేశాను. కర్రీ 75% ఉడికాక కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత కారం వెల్లుల్లి రోట్లో దంచుకొని వేశాను. మా అత్తయ్య ఇదే స్టైల్లో చేసేది. కాకరకాయ కూర అయితే సూపర్ టేస్టీగా, చేదు లేకుండా చాలా బాగుంది. కూరతో ఈరోజు అత్తయ్య మామయ్య గుర్తొచ్చారు.